నడపల్లి వద్ద ఇటుక బట్టీల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఎమ్మెల్యే అంటే ప్రజాసేవ చేయడం, ఇటుక బట్టీలలో వసూలు చేయడం కాదని బీజేపీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి నడిపల్లి వద్ద ఇటుక బట్టీల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఇటుక బట్టీలు ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు సిద్దమా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలి మొరం ఇసుక ఇంటుక దందాలు వసూలు చేయడమే తప్ప పనిగా వ్యవహరిస్తున్నాడని కులాచారి దినేష్ ఆరోపించారు. ఓవైపు రూరల్ ప్రాంతంలో పొట్ట దశలో ఉన్న పంటలు సాగునీరు లేక ఎండిపోతుంటే ఎమ్మెల్యే ఎలాంటి చలనం లేదు అని పేర్కొన్నారు. ఇటుక బట్టీల్లో వసూలు కాదని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యేకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పద్మారెడ్డి, మండల తదితరులు చంద్రకాంత్ ఉన్నారు. నిన్న ఉన్న, ఇవాళ ఉన్న, మొన్న ఉన్న, అంతకుముందు ఉన్న పండుగ లేదు, పాపం లేదు, కేవలం రూరల్ కష్టాలే మనం మా యొక్క ఇదే అని చెప్పి మేము ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి ఇటుక బట్టీల ఎమ్మెల్యే గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు చర్చకు రాలేదు కాబట్టి ఇంకోసారి ఆరోపణలు చేసే ముందు ప్రజలకు జవాబు చెప్పండి. మాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీద వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసినా సరే, మేము వైట్ పేపర్ రిలీజ్ చేసినా మేము సిద్ధంగా ఉన్నాము. ఏదన్నా కానీ మీకు ఏదైనా ఉంటే ఎస్ ఎదురు బదురు పడితే ఏదైనా ఘర్షణ వాతావరణం ఏర్పడతాను మీకు భయం ఉంటే ఉత్తరం రాయండి, నేను రాస్తా ఉత్తరం. నేను కూడా మీకు ఉత్తరాలు రాస్తాను. అయ్యా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడా, ఇగో ఈ ప్రాంతంలో సాగునీరు లేదు, ఈ ప్రాంతంలో తాండాలలో ఎన్నో తాండాలలో ఇవాళ నీళ్లు లేక బోర్లు ఎండకపోయి తాగునీరు కూడా లేని పరిస్థితి ఏర్పడ్డది. చాతనైన కాడికి ట్యాంకర్లు పెట్టుకుంటున్నాం మేము. చాతనైన కాడికి ఏడన్నా పోతే 4 నీళ్ళు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం తప్ప మీలేగా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తలేము. ఇది స్పష్టంగా కూడా తెలియజేసుకుంటూ ఇంకోసారి ఆరోపణ చేసే ముందు ఇవాళ ఓటమిని అంగీకరిస్తూ ఓదా ఉంటుంది. నిన్న కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది, ఇంగ్లాండ్ ఓడిపోయింది, సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది, న్యూజిలాండ్ ఓడిపోయింది, భారత్ గెలిచింది. భారత్ గెలిచినప్పుడు మిగతా వాళ్ళు కూడా హోదాగా ఒప్పుకొని ట్రోఫీ ఇవ్వడం జరిగింది. అట్లాగే పాకిస్తాన్ వాళ్ళేగా మీరు దుబాయ్లో ఆడిరు కాబట్టి గెలిచిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ లొత్తిరిగి ఎత్తుకోకుండా ఒప్పుకోరి మేము చేసిన ఆరోపణలు పసలేదని, మీ ఆరోపణలు వ్యర్థమైనాయని, ధరంపురి అరవింద్, బీజేపీ, నరేంద్ర మోడీ 11 ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి చేసిండో ప్రతి ఒక్క విషయం కూడా నేను చెప్తాను. ఇవాళ ఫ్లైఓవర్ కానీ అలాగే మిగతా బ్రిడ్జెస్ కానీ సర్వీస్ రోడ్లు కానీ అన్నీ కూడా నిత్యం కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాసేవ చేసేందుకే ఉంది. కాబట్టి మరొక్కసారి కాంగ్రెస్ నాయకులకు, గౌరవ ఇటుక బట్టీల ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఇటుక బట్టీల మీద ఉన్న ప్రేమ రూరల్ ప్రజల మీద చూపిమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వమని జిల్లా కలెక్టర్ కోరగానే పాపం తెల్లారే కలెక్టర్ గారు వెళ్ళారు. అంతకుముందు కూడా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది? రైతుకి ఏమైనా లాభం జరిగిందా? చూసి వెళ్ళిన కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగానికి ఏమైనా మెమోరాండం ఇవ్వడం జరిగిందా?